నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు గాను మార్పులు చేర్పులు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఆ పార్టీకి అధికార ప్రతినిధులుగా ముగ్గురు మూర్తులను అయితే నియమించడం జరిగింది. మరి ఆ ముగ్గురు మూర్తుల్లో ఒకళ్ళు రోజా అయితే, మరొకరు గోరంట్ల మాధవ్, మరొకరు యాంకర్ శ్యామల. మరి గతంలో ఇటు గోరంట్ల మాధవ్ మీద కావచ్చు, రోజా మీద కొన్ని ఆరోపణలు, స్కామ్ల ఆరోపణలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇదే కోవలోకి వచ్చి చేరారు యాంకర్ శ్యామల. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ఆవిడ పీకల్ లోతులో ఇరుక్కుపోయారు. కానీ దానిపై ఆవిడ ఇప్పటి వరకు ఏ విధంగానూ స్పందించినటువంటి పరిస్థితులు లేవు. సో ఎందుకు మిగతా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీకి పిలుస్తున్నా ఆవిడ ఇంతవరకు ఎంక్వైరీకి పిలవలేదు? దీనిపైన ఆవిడ స్పందించకపోవడాన్ని ఎలా చూడొచ్చు? ఆవిడ వెనుక ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో ఇప్పుడు నేను చెప్పినట్టు యాంకర్ శ్యామల గారి మీద బెట్టింగ్ ఆరోపణలు వచ్చాయి, కానీ ఆవిడ ఇప్పటి వరకు దీనిపైన స్పందించిన దాఖలాలు లేవు. సో ఎందుకు ఆవిడ, అంటే మిగతా వాళ్ళందరూ వెళ్తున్నా కూడా ఈవిడ స్పందించకపోవడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? అండ్ ఇంకొకటి, ఈ బెట్టింగ్ యాప్స్ వెనక వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రముఖుల హస్తం కూడా ఉంది అని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ త్రిమూర్తుల గురించి, వైసీపీ అధికార ప్రతినిధుల గురించి మీరేం చెప్తారు? ఇక్కడ మనం చూస్తే ఒకటే విచిత్రంగానే అనిపిస్తుంది. ముగ్గురు అధికార ప్రతినిధులయ్యి ముగ్గురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కేసులో ఇరుక్కోవటం. ఇక్కడ మొన్నటి వరకు ఏమో గోరింట్ల మాధవ్ ఫోక్సో కేసు కింద ఒకటి అరెస్ట్ అవుతాడా అనే ఒక ఇది ఉన్నింది. ఆయన అందుకోసమే మంది మార్బలంతో అంతా విజయవాడ వరకు రావటం, కర్నూలు నుంచి విజయవాడ రావటానికి ఏదో ఒక ర్యాలీగా వచ్చాడనమాట. మంది మార్బలాన్ని వేసుకొని వచ్చి ఏదో హడావుడి సృష్టించుదామని చెప్పి వచ్చాడు అక్కడ వరకు. సరే, అక్కడ వరకు వచ్చారు, మళ్ళీ ఇంకొక వాయిదా ఇచ్చారు, మళ్ళీ పంపించారు. సరే, తర్వాత ఆయన ఎప్పుడు వెళ్తాడో, ఎప్పుడు మళ్ళీ ఆయనకి ఇది ఉంటుందో తెలియదు. సరే, ఇంకా ఆడుదాం ఆంధ్రాలో రోజా గారి విషయం మనకందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఏ రకంగా అది ధనాన్ని దుర్వినియోగం చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఆమె ఇష్టానుసారంగా మనం అన్న చెప్పినట్టు, జగనన్న చెప్పినట్టు 30 సంవత్సరాల అధికారంలో ఉంటాం కదా అనేసి ఈ ఇష్టానుసారంగా యాడ్లకు కానివ్వండి, నాసిరకం కిట్లు పంచడమే కానివ్వండి, ఎవరైతే అంటే ఫేక్ ఐడీలన్నీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చినట్టు ప్రూఫ్లు చూపెట్టడం కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే బేటా లాంటిది 1600 అలా ఇచ్చేదాన్ని కూడా వీళ్ళు రోజువారీ కూలీని తీసుకొచ్చేసి అడుగు నిలబెట్టేసి వాళ్ళకి ఇచ్చినట్టు అకౌంట్స్ రాయించడమే కానివ్వండి, ఇవన్నీ చేశారు. అవన్నీ చూసి కూడా అంటే వాళ్ళకేమో 500 రూపాయలు ఇవ్వటం, అంటే రోజు వాళ్ళకి అంటే లిటరల్గా వాళ్ళు రోజు పని చేసుకుంటే వచ్చే 500 ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి స్పోర్ట్స్ ఆడే వాళ్ళని చెప్పేసి మాట్లాడించి చేయించిన విషయాలన్నీ కూడా బయటపడిపోయాయి. ఇవన్నీ బయట వచ్చాయి. సరే, వీళ్ళిద్దరే అనుకుంటేనా, మీరిద్దరేనా, నేనెందుకు తోడు ఉండకూడదు, నేను ఉండేది అదే వైసీపీ పార్టీలోనే కదా, ఆ వైసీపీ పార్టీలో ఎట్లా మంచివాళ్ళు అనే వాళ్ళం ఎక్కడ ఉంటాము, తలా ఒక కేసు ఉంటేనే బాగుంటుంది అనుకుందేమో. శ్యామల బయట వచ్చింది. ఇప్పుడు శ్యామల ఎవరికైతే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిందో ఆ బెట్టింగ్ ఇదంతా కూడా వైసీపీ వాళ్ళవే, ఆ యాప్స్ అన్నీ కూడా. సో వాళ్ళకి ఈవిడ ప్రమోట్ చేయటం జరిగింది. సరే, వాటి వెనకాల పెద్ద నాయకులే ఉన్నారు. సో అందుకే ఆవిడకి ఆ ధైర్యం. ఇప్పటి వరకు దాని గురించి స్పందించకపోవటం, ప్రతిదానికి ట్విట్టర్లో ఏదో ఒకటి పెడుతుంది, కానీ ఇప్పటి వరకు తను ఎందుకు చేసింది ఏంటి అనే విషయం బయట పెట్టలేదు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో ఏదో అమ్మాయిలకి అన్యాయం జరిగిపోతుంది, బాబు గారు మీరు ఇదేనా చేసేది అని చెప్పి పిట్టకథలు చెప్పినటువంటి ఆవిడ, మరి ఆవిడ మీద ఇంత ఆరోపణలు వస్తుంటే ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదంటే, అంటే ఆవిడ తప్పు చేసిందని చెప్పి ఆవిడకి అర్థమైందంటారా? తప్పు చేసిందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆవిడ ఎన్ని నీతులు చెప్పేది, అమ్మో అసలు చచ్చిపోవడం అని అంటే ఎవరికైనా బాధాకరం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బాధపడతాం, కాదనట్లేదు. కానీ నువ్వు చేసిన పనికి, నువ్వు ఏదైతే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిన విషయాల్లో ఎంతమంది సూసైడ్ చేసుకొని ఉంటారు, ఎంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు, ఎంతమంది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి ఉంటాయి, ఎంతమంది పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లల పేరెంట్స్ అలాంటివి వాటికి ఎడిక్ట్ అయితే ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? సో ఇన్ని రకాల నీతులు చెప్పావే, నువ్వు చేసిన పనులు ఏంటి అంటే నువ్వు చేసే అదే అంటారు కదా, చేసేది శివ పూజ, ఇంకోటి ఏదో మాట్లాడతారు చూసారా, మాటలు చూస్తేనేమో అట్లా ఉంటాయి, చేసే విధానాలన్నీ ఇలాంటి పనులే చేస్తున్నారు. అంటే శ్యామల అనుకుందేమోనా, బయట రాదా అనుకుందా, దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదా, ఇప్పటికి కూడా తనకు అంత నెగ్లిజెన్సా, అంటే దాన్ని నా మీద అంత రానివ్వకుండా జగనన్న చూసుకుంటాడులే అని అనుకుంటుందా? ఇవన్నీ చూస్తుంటే ఏ ధైర్యంతో ఆవిడ చెప్పకుండా ఉంది. ఇప్పుడు హైదరాబాద్లోనే 2 చోట్ల ఆవిడ మీద కేసు ఫైల్ చేశారు. ఒకటేమో పంజాగుట్ట, ఒకటేమో మియాపూర్లో పెట్టారు.
ఈ 2 చోట్లలో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఆవిడ వెళ్ళలేదు. సరే ఇంకా అదేనా ఇంకా ఏమైనా ఉన్నాయో కూడా బయట వస్తాయి. ఇప్పుడు ఆవిడకి సంబంధించిన ఆవిడ పార్టీ వాళ్ళకి సంబంధించిన యాప్లు అయితే ఏదైతే ప్రమోట్ చేసిందో అవేనా ఇంకా వేరేటివి కూడా ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది. అవి కూడా తెలుస్తాయి ఇంకొద్ది రోజులు పోతే. టైం శ్యామల గారి మీద ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఇవి కూటమి ప్రభుత్వం మీద తోయడానికి ఆస్కారం లేదనుకోండి. అంటే గతంలో శ్యామల కుటుంబం మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో అయినా కూడా ఈ వీళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు. మళ్ళీ అదే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఆవిడకి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను సరైన శిక్ష పడితేనే మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వదిలేస్తే రాదు అన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. మీరేం చెప్తారు? ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ భర్త నరసింహారెడ్డి ఏదో అనుకుంటా, అతను కూడా ఇలాగే ఎవరినో తెలంగాణలో సంబంధించిన వాళ్ళని ఏదో వాళ్ళతో గొడవ ఏదో ఇష్యూ ల్యాండ్స్లను ఏదో ఇష్యూ అయ్యి వాళ్ళు మనీ డబ్బులు తీసుకొని ఇవ్వకుండా చేయటమో ఏదో చేసినట్టున్నారు. సో వాళ్ళు కేసులు గొడవలు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ జరిగాయి కూడా. సరే దాని తర్వాత వీళ్ళేమో మేము చాలా కరెక్టు, మా చాలా పద్ధతి కలిగిన ఫ్యామిలీ అది ఇదని ఏదో చెప్పుకొచ్చారు. సరే వాళ్ళకి డబ్బు ఇచ్చారా లేదా అనేది కూడా తెలియదు. అంటే వీళ్ళు ఇచ్చిన పరిస్థితి అయితే కనపడటం లేదు. సరే అప్పుడు ఉన్న గవర్నమెంట్వే కానీ బీఆర్ఎస్నైనా వాడుకొని ఉంటారు, జగనన్నని వాడుకొని ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో ఆ రకంగా వీళ్ళకి ర్యాపో పెంచుకున్నారా. ఆంధ్రాలో అయితే జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో అయితే బీఆర్ఎస్ అనుకొని సో ఇక్కడ బీఆర్ఎస్లో కలిసి ఏమైనా పనిచేశారా ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళకైతే ఇట్లాంటి దుర్మార్గాలు చేయటంలో ముందు నుంచి అనుభవం ఉంది. ముందు నుంచి వీళ్ళకి ఒక ప్లానింగ్ ఉంది, ఒక స్కెచ్ చేసుకొని ఉంటారు. వీళ్ళు ఎక్కడైనా కూడా డబ్బు కోసం ఏదైనా చేస్తారు, ఎంతకైనా దిగజారుతుంది అనే దానికి నిదర్శనమే ఈ రోజున శ్యామల విషయాలు తీసుకుంటే ఖచ్చితంగా అదే కనపడుతుంది. దీని వెనకాలంతా కూడా ఇప్పటికీ కూడా తనంత ధైర్యంగా అంత ధీమాగా ఇప్పటి వరకు కూడా దాని గురించి ఒక్కసారి కూడా ఏది మాట్లాడడం లేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరైనా ఉండి తన వెనకాల ఉండి నడిపిస్తున్నారా, దేని చూసుకొని తనకంతా ఇది. సో అటెండ్ అవ్వాల్సింది ఉంది కదా పోలీస్ స్టేషన్లకి, ఇవన్నీ ఉన్నాయి అన్నీ. కానీ నాకు అనిపిస్తుంది కొద్ది రోజుల టైంలో ఇంకా చాలా విషయాలు బయటపడతాయేమో. ఇప్పుడు మనకు తెలియదు ఈ బెట్టింగ్ యాప్లో ఈవిడ ఉందనేది. ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ చెప్పిన మాటలు ఇవన్నీ చూస్తే ఏదో నేను ఒకటి క్లీన్ చిట్గా ఉన్నాను, నేను ఏదైనా బాగుతానేమో అని అనుకుంది. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్లది తనంతట అదే బయట వచ్చిందిగా. దీనిలో కూటమి ప్రభుత్వం పెట్టిందనో ఇంకొకళ్ళు పెట్టారనే అనటానికి లేదు కదా. ఇప్పుడు నోరెత్తి మాట్లాడలేదు దీని గురించి కూడా. సో ఈరోజు దానికి ఏం చెప్తుంది? ఆవిడ ఒక పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంది. నువ్వు ఇన్ని రోజులు నీతులు చెప్పావు, ఆ నీతులకి ఈ రోజు నువ్వు సమాధానం ఏం చెప్తావో చెప్పు. ఫస్ట్ నువ్వు ఖచ్చితంగా తను బయట వచ్చి తనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. తనకి ఒక పార్టీలో తనకు ఒక పోస్ట్ ఉంది అధికార ప్రతినిధిగా. అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులకే కానివ్వండి, ఆ పార్టీలో ఉన్న అధినాయకుడు మాటే కానివ్వండి తిను చెప్పగలిగే స్థాయిలో ఉంది. సో దానికోసం నువ్వు కౌంటర్లు ఇస్తున్నావు, మాట్లాడుతున్నావు, ఏదో నువ్వు చాలా మంచిదాను అన్నట్టు ప్రమోట్ చేసుకుంటూ అందరూ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళని అంటే కూటమి ప్రభుత్వాన్ని అంతా కూడా విమర్శించటం. గతంలో ఎలక్షన్ బిఫోర్ కూడా అపోజిషన్ పార్టీ అయినా మమ్మల్ని అందరినీ కూడా విమర్శించడం. అప్పుడు కూడా సరే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు విమర్శించటాలు ఇన్ని చేసావు కదా, నీ విషయాలు ఏంటనేది తెలిసిపోయాయి కదా ఈరోజు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఆవిడ బెట్టింగ్ యాప్స్ ఎప్పటి నుంచి ప్రమోట్ చేస్తుందో తెలియదు. సో పరోక్షంగా అయినా సరే ఆవిడ ఒకళ్ళిద్దరు చావుకి మరణాలకి కారణం అయ్యే ఉంటారు, లేదంటే ఒకళ్ళిద్దరు బాధపడడానికైనా కూడా ఆవిడ కారణం అయ్యే ఉంటారు. సో అలాంటి ప్రజలను బాధ పెట్టి లేకపోతే వాళ్ళ ఇబ్బందులకు గురి అయ్యే లాగా చేసేవాళ్ళు అసలు ఒక పార్టీకి ప్రజలకు సేవ చేయడానికి అర్హత ఉందా? వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఉండాలంటారా? అసలు ఆవిడని వైసీపీ పార్టీ ఉంచాలంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు అక్కడ వైసీపీ పార్టీలో మనం చూసిన వాళ్ళలో చూస్తే అందరిలో ఒక క్వాలిఫికేషన్ అది. సో ఏం చదివావంటే ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి డిగ్రీలు మాస్టర్స్ పీజీలు చేసినట్టు నీ స్థాయి ఏ రేంజ్లో ఉందనంటే ఈవిడ స్థాయి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చున్నది. ఇంకా ఈవిడ పెరగాల్సింది ఉందేమో. హత్యల వరకు వెళ్తారు కదా వాళ్ళు, వాళ్ళ నాయకులు. సో ఇది వీళ్ళకంతా బేసిక్ ఇది లేనిదే ఆ పార్టీలో ఎంట్రీ ఉండదు. సో గతంలో వాళ్ళు కూడా జాయిన్ చేసుకున్నప్పుడే చూసుంటారు కదా, తెలిసే ఉంటుంది కదా. అంటే ముందు కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్లు గొడవలు ఇవన్నీ ఉన్నాయి గతంలో కూడా మనం చూస్తే. సో వీళ్ళకి బేసిక్ ఇది ఉంది కాబట్టి వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏమీ జరగదు, ఆయనకి తెలిసే ఉంటుంది. అంటే ఈవిడ చేసే గతంలో ఈవిడ యాక్టివిటీస్ ఏంటి, ఏం జరిగింది ఏంటి అనేది ఆయనకి కూడా ఒక ఇంటిమేషన్ అనేది ఉంటుంది కదా.
సో మనకు తెలిసింది తక్కువ, బయట వచ్చింది తక్కువ, ఇంటర్నల్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే ఇంటర్నల్ ఉండేటివన్నీ వాళ్ళకే తెలుస్తాయి. తీసుకునేటప్పుడు పార్టీలో మొత్తం వాళ్ళ ఇదేంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తారు, చూసుకుంటే వాళ్ళ క్వాలిఫికేషనే కనపడింది ఈవిడది, దీనిలో ఏ రేంజ్లో ఉందనేదే చూసుకుంటారు. స్టార్టింగ్లోనే ఉందా లేదా, స్టార్టింగ్లోనే లేకపోతే మళ్ళీ మేము నేర్పించుకోవాలనే రెట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఒక లెవెల్లో వాళ్ళని డిగ్రీ వరకైనా చేసి ఉంటే వాళ్ళు పీజీ వాళ్ళే చేయించేస్తారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేయించేస్తాడు పీజీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.